జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడని గతంలో చాలా సందర్భాల్లో ప్రూవ్ అవ్వడం జరిగింది. సోనియా గాంధీని ఎదిరించి ప్రజల్ని ఓదార్చడంలో కానీ, పార్టీ పెట్టి సీఎంగా గెలవటంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో. అయితే బీజేపీ లీడర్ ఆలపాటి లక్ష్మీనారాయణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దమ్మున్న నాయకుడు అంటూ కితాబు ఇవ్వటం జరిగింది. దానికి కారణం ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆన్సర్ చెప్పారు. ఏంటి ఆ ఆన్సర్ అనేది చూడండి ఒకసారి. ఎందుకంటే జగన్ దమ్మున్న మగాడు. ఏ విధంగా? దేనికైనా సరే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. చెప్పండి. దమ్మున్న నాగనే అంటే చాలా మంది తెలియదు, మీడియాలో బయటికి రానివారు. పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు అన్ని తప్పిదాలు చేశాడు. స్పిల్వే కానీ అన్నీ కూడా చాలా దారుణమైన, కాంక్రీట్ కూడా మిక్సింగ్ కూడా అన్ని రకాలు కూడా చాలా దారుణంగా చేశాడు. దాన్ని కంప్లీట్ చేయాలంటే ప్రతి ఒక్కటి కత్తిమీద స్వామి. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకున్నా కత్తిమీద స్వామి. ఒకసారి ప్రాజెక్ట్ కూలిపోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ కట్టలేము, ఏమీ చేయలేము. ఇంకా పోలవరంలో ఒక ప్రాజెక్ట్ కావాలంటూ అవ్వదు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎక్కడో నాగార్జున సాగరు, శ్రీశైలం కట్టారు, గ్రేట్. అది చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు, సద్వినియోగం చేయలే. ప్రతి ఒక్కడేమనుకున్నారు, అనుభవించినట్టు చేసేస్తాడు, ఆంధ్రాలో చేసేస్తాడు. దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ వేయలేకపోయారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో. అది గడ్కరీ గారు ఇచ్చినా సరే. ఇప్పుడు పోలవరం శిల్పి అన్నీ కొట్టుకుపోయిన వచ్చిన ఒకసారి కొట్టుకుపోయిన డిజైన్ పోతే మళ్ళీ ఇంక కట్టలేమండి. దమ్మున్న మగాడిని ఏ చీఫ్ మినిస్టర్ కూడా పైకి ఇచ్చాడు. ఇది మాకు ఏంటంటే తెలిసింది. ఈ శిల్పి ఇవన్నీ ఇలా ఉంటే ఈ ప్రాజెక్ట్ నేను కట్టలేను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేను. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎప్పుడూ ఇంకా అంటే క్షమించరు. ఈ ప్రాజెక్ట్ ఇలా కడితే నాకు ఇలా డిజైన్ మార్పించి చేయండి అనగలిగిన దమ్మున్న మొగాడు నేను చెప్తున్నాను కదా. ఆ విషయం ఇది ఎవరికి పబ్లిక్గా తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాడ్ చేశాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వం, ఆ శిల్పి కానీ ఆ స్పిల్వే కానీ అన్నీ కూడా ఇప్పుడు లీక్ అవుతూనే ఉన్నాయి. దాన్ని చేయటం అందుకని పని ఆగుతుంది. అదే పోలవరం పూర్తిగా బాగుపడదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కడతా అన్న దాన్ని నేను కడతాను తెచ్చాడు. ఆయన కట్ల జనాలందరినీ తీసుకొచ్చి ఇదిగో చూపించాడు మాట. వచ్చినంతా మోసమే జరిగింది అక్కడ. అంటే నేను చెప్తున్నాను, దమ్మున్న మగాడు ఏ సీఎం చెప్పడో చేయడు కూడా అలాగే. అంటే కొన్ని విషయాల్లో తప్పు ఒప్పైనా మనం అంగీకరించాలి.